చంద్రరాజావారు ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ ఈ గడప తొక్కరు. జరిగిందంతా ఓ పీడకలలా మర్చిపోదాం. ఎప్పట్లా మనం కలిసుందాం. హవేలీకొచ్చేయండి ప్లీజ్. అక్క ప్లీజ్ హవేలీకి పూర్వ వైభవం తీసుకొద్దాం. రాజావారు ఆవేశం తగ్గాక ఆలోచించండి. మీరు తప్పకుండా వస్తారు. నేనెదురు చూస్తుంటాను. నువ్వనేదేంటి? ఆస్తి విషయంలో మృణాలిని ఓ డిసిషన్ తీసుకుంది అంటావు. అంతే కదా. ఆ డెసిషన్ ఏంటో, ఆస్తి ఎవరి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసిందో పైకి చెప్పేయచ్చు కదా. చెప్పేయచ్చు, కానీ చెప్పలేదు. అదే కదా టెన్షన్. జనరల్ గా మృణాలిని దేవి ఎవరికీ భయపడే రకం కాదు. ఏం చేసినా ఓపెన్ గా బోల్డ్ గా చేస్తుంది. అలాంటప్పుడు ఆస్తి ఎవరికి రాసింది పైకి చెప్పటం లేదు అంటే ఆలోచించాల్సిన విషయమే. సందీప్ వైపు మొగ్గిందంటావా? ఆస్తి సందీప్ పేర ట్రాన్స్ఫర్ చేసిందంటావా? అలా ఎలా రాస్తుంది? మన పెళ్లి చేస్తా అంటూ ఒకవైపు మాటిచ్చింది. పెళ్లి చేయాలి అంటే ఆస్తి నా పేరు మీద రాయాల్సిందే కదా. అది నిజమే. మన పెళ్లి విషయంలో మృణాలిని ఇచ్చిన మాట మనం నమ్మచ్చా? ఆ అనుమానం ఎందుకు వచ్చింది? అది కాదు కార్తీక్, మృణాలిని వైపు నుండి సమస్యను ఆలోచించు. తను డైలమాలో ఉంది. సందీప్ ని కూడా కాదనుకోలేని పరిస్థితిలో ఉంది. అవునా కాదా? ఆస్తి సందీప్ పేరు మీద రాసినట్లు నీకు తెలిస్తే గొడవ పడతావేమోని భయపడి మృణాలిని సీక్రెసీ మెయింటైన్ చేస్తుందేమో. నన్ను కాదని ఆస్తి సందీప్ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసే ప్రసక్తే లేదు. నేనంటే మృణాలిదేవికి ఇష్టం. అందువల్లే కదా సందీప్ని ఇంకా డ్రైవర్గానే కంటిన్యూ చేస్తుంది. అయినా నేను గొడవ పడతా అని ఎలా అనుకుంటుంది? నాకు ఆస్తి వద్దు, అమ్మే కావాలి అంటూ పైకి డిక్లేర్ చేశాను కదా. సందీప్ కూడా అదే మాట అన్నాడు. అయితే ఏం లేదు కార్తీక్, కీడించి మేలించమంటాను. మృణాలిని ఆస్తి నీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసి ఉండకపోతే? నేను చట్టరీత్యా మృణాలినీదేవి కొడుకుని. షీ కెనాట్ ఇగ్నోర్ మీ. నన్ను కాదు అనుకుని లేను అనుకుని ఆస్తి విషయంలో డెసిషన్ తీసుకోలేదు.
అని నేనన్నం కాదు, మృణాళిదేవి కూడా తెలుసు. అది సరే, రాజావారి ఫ్యామిలీని తిరిగి హవేలీకి రమ్మని మృణాలిని దేవి ఎందుకు పిలిచింటుంది? సడన్ గా ఈ చేంజ్ ఏంటి? అదే నాకు అర్థం కావడం లేదు. అడగకపోయావా? చెప్పాలని లేకపోతే అడిగినా చెప్పదు. చెప్పాలనుకుంటే అడక్కపోయినా చెప్తుంది. అడిగి నేను బయటపడడం బాగోదు. అది నిజమే. నీ లిమిట్స్ లో నువ్వు ఉండటం మంచిది కార్తీక్. మృణాలిని చాలా తెలివైంది. నువ్వు అతిగా రియాక్ట్ అయితే నాటకం ఆడుతున్న విషయం పసిగట్టేస్తుంది. మొదటికే మోసం వస్తుంది. ఏదేమైనా రాబోయే కొద్ది రోజులు చాలా ఇంపార్టెంట్. హవేలీలో ఎదురు చూడని సంఘటనలు జరిగే అవకాశం చాలా కనిపిస్తున్నాయి. అన్నయ్య, మృణాలిని దేవి వదినికి ఫోన్ చేసి విసిగిస్తుంది. హవేలీకి రావాల్సిందేనని పట్టుబడుతుంది. ఆ మనిషికి అసలు సిగ్గనేది లేదా? ఎలా అడగగలుగుతోంది? నిజాయితీ లేని మనిషి, ఆస్తి అంతస్తుకు తప్ప అనుబంధాల విలువ తెలియని మనిషి ఎలా నమ్ముతామనుకుంటుంది? మనల్ని హవేలీకి రమ్మనటం వెనుక ఖచ్చితంగా ఏదో మెలిక ఉండే ఉంటుంది. మృణాలిని దేవి అంత ఈజీగా మారిపోయే రకం కాదు. మనం ఆవిడ గారి ట్రాప్ లో పడకూడదు మావయ్య గారు. అల్లుడు కూడా మృణాలినితో పాటు వచ్చాడు. రండి మనం హవేలీలో కలిసిందామని ఒక్క మాటన్నా అన్నాడా? మనం హవేలీకి వెళ్తున్నాం. అత్తయ్య, ఏమిటి మీరనేది? ఎలా వెళతాం? ఆవిడ చేసిన అవమానాల్ని మర్చిపోయారా? రేపు హవేలీకి వెళ్ళాక కూడా సేమ్ అవే సీన్స్ రిపీట్ అవుతాయి. ఆ మృణాల్ని కన్నీళ్ళని చూసి మోసపోకండి. కూల్గా ఆలోచించండి. రాజేశ్వరీదేవి గారు మాయ చేసి సందీప్ గారిని ఎత్తుకుపోయింది అని గొడవ పెట్టారు, దిగులు పెట్టుకున్నారు. అలాంటి రాక్షసి హవేలీకి రండి అని పిలవగానే మీరు మాయలో పడిపోయారా? నేను హవేలీకి వెళ్ళాలనుకుంటోంది సందీప్ కోసమే. ఎలాగో సందీప్ మన దగ్గరికి రాడు. అందుకని మనమే హవేలీకి వెళ్తే సందీప్ని మృణాల్ని ట్రాప్లో నుంచి నెమ్మదిగా బయటికి తీసుకురావచ్చు. మనకు దగ్గరయ్యేలా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏం చేయాలనేది డిసైడ్ చేసుకుందాం. అత్తయ్య, సందీప్ కోసమే అయితే హవేలీకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఏ? సందీప్ అక్కడ పర్మనెంట్ గా ఉండడు. ప్రియాంక, తెలిసినట్టు మాట్లాడుకో. ప్రాబ్లం క్రియేట్ చేయకు. అత్తయ్య, సందీప్ మృణాలినీదేవి మాయలో నుంచి బయటపడ్డం జరిగే పని కాదు. అవును, అతన్ని నమ్ముకొని మన హవేలీకి వెళ్లడం బుద్ధి తక్కువ పని.
మీ ఇష్టం వదినా. హవేలీకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఎవరు వచ్చినా రాకపోయినా హవేలీకి నేను వెళ్తాను. రాజేశ్వరీదేవి గారు కన్న కొడుకునే డ్రైవర్గా వాడుకుంటోంది. అలాంటప్పుడు మృణాల్ని మారింది అని ఎలా నమ్ముతున్నారు? హవేలీకి వెళ్లాలా వద్దా అన్నది మనందరం కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం. ఎవరొచ్చినా రాకపోయినా ఒంటరిగా వెళతానని డిక్లేర్ చేయడం పద్ధతి కాదు రాజేశ్వరీదేవి గారు. మీరంతా సమస్యని మృణాలి వైపు నుండే ఆలోచిస్తున్నారు. నేను సందీప్ వైపు నుండి ఆలోచిస్తున్నాను. అత్తయ్య, సందీప్ చిన్నపిల్లాడు కాదు. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ పనిచేయదు. అత్తయ్య, మీరెక్కడికి వెళ్ళినా మార్చలేరు. ఆలోచించండి. రాజావారు, దయచేసి నన్ను అర్థం చేసుకోండి. అపార్థం చేసుకోవద్దు. నా కోసం ఒప్పుకోండి. మనం హవేలీకి వెళ్దాం. ఎందుకో నాకు మృణాల్ని మాటల్లోనూ ముఖంలోనూ మార్పు కనిపిస్తోంది. మారింది అనిపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే మనకంతకన్నా కావాల్సిందేముంది? మన ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోయినట్లే కదా. అవకాశాన్ని వదులుకోవడం ఎందుకు? అనుకున్నట్లు జరగకపోతే కొత్తగా మనకొచ్చే నష్టం ఏమీ లేదు. రాజావారు, ప్లీజ్ ఒప్పుకోండి. నా కోసం. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి రాజేశ్వరీదేవి గారు. మంచి జరిగితే మన అదృష్టం. థ్యాంక్ యూ రాజావారు, థ్యాంక్ యూ. డాడ్, మృణాలిని దేవి ఆస్తి ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్స్ రెడీ చేయించిందట. అవునా? అంటే కార్తీక్ ఛాలెంజ్ లో గెలిచినట్టే అనమాట. ఇలాంటి గుడ్ న్యూస్ ని ఇంత కూల్ గా చెప్తావేంటమ్మా? సెలబ్రేట్ చేసుకోవాలి కదా. కార్తీక్ ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్తాను. డాక్యుమెంట్స్ రెడీ అయినాయి, కానీ ఆస్తి ఎవరి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసిందనేది ఇంకా టాప్ సీక్రెట్, బయటపడలేదు. అదేంటి? అదే అర్థం కావటం లేదు డాడ్. కార్తీక్ ని అడాప్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా తనే ఆస్తికి వారసుడవుతాడు. నో డౌట్. ఆ మాట మృణాలిని దేవి చెప్పాలి కదా. నేను ఫోన్ చేసి కనుక్కోనా? ఎవరిని? ఇంకెవరిని? డైరెక్ట్ గా మృణాలిని దేవినే అడుగుతాను. నాకు మొహమాటం ఏంటి? వద్దు డాడ్, ఇది హవేలీకి సంబంధించిన ఇష్యూ. మనం ఇన్వాల్వ్ కాకూడదు. కార్తీక్ నాకు కాబోయే అల్లుడు. అతని తరపున అడిగే హక్కు నాకుంటుంది. డాడ్, ఇది సెన్సిటివ్ ఇష్యూ. కార్తీక్ అడగటానికి ఇష్టపడటం లేదు. నువ్వు నేను అడిగితే ఏం బాగుంటుంది? నీ ఇష్టం తల్లి. ముందే చెప్పాను, కార్తీక్ ఛాలెంజ్ లో గెలిచినా గెలవకపోయినా నీ పెళ్లి ఆగదని. మృణాలిని దేవి కాల్ చేస్తుంది. డాడ్, ఆమంతటా ఆమె చెప్తే ఓకే. మీరు మాత్రం ఆస్తి టాపిక్ రేస్ చేయకండి ప్లీజ్. అలాగే. హలో, నమస్తే మేడం. నమస్తే మనోహర్ గారు. ఏదో విశేషం ఉంటే తప్ప మీరు ఫోన్ చెయ్యరు. స్పెషల్గా విశేషం అంటూ ఏం లేదు. జస్ట్ ఒక రిక్వెస్ట్ చేద్దామని ఫోన్ చేశాను. అయ్యో, రిక్వెస్ట్ ఏంటి? మీరు మగ పెళ్లివారు, ఆర్డర్ చేయాలి. అంత పెద్ద మాటలొద్దు. నా వరకు ఇది రిక్వెస్టే. చెప్పండి. పెళ్ళైతే గాని అమ్మాయిని అత్తారింటికి పంపరు. అది మన ట్రెడిషన్.
అవును. కానీ ఆ ట్రెడిషన్ని మీరు వైలేట్ చేయాలి. తప్పదు, నా కోసం. అంటే కాబోయే కోడల్ని 4 రోజుల పాటు మా ఇంటికి పంపండి. అకేషన్ ఏంటో? నథింగ్ స్పెషల్. నా కాబోయే కోడలతో సరదాగా గడపాలని కోరిక, అంతే. అభ్యంతరం ఉండదనుకుంటాను. అబ్సల్యూట్లీ నో అబ్జెక్షన్. తప్పకుండా పంపిస్తాను. థ్యాంక్ యూ. ఉంటాను. దీన్ని బట్టి నీకేమర్థమవుతుంది? ఖచ్చితంగా ఆస్తి కార్తీక్ పేరు మీదే రాసుంటుంది. లేకపోతే ఇంత ఎఫెక్షనేట్ గా కాబోయే కోడల్ని హవేలీకి రమ్మని పిలవదుగా. అంతేగా తన్యా? చూద్దాం, వెళ్ళాక ఎలాగో తెలుస్తుంది కదా. రే, రై సుబ్బారావు, నిన్నేరా పిలిచేది. ఎరా నాన్న, కోపం వచ్చిందా? హారిపోయే ముందు దీపం ఎక్కువ వెలిగిస్తుందట. రేపు మాపో నీ దీపం కూడా ఆరిపోబోతుంది. అందుకే ఈ ఎక్స్ట్రాలు. చూస్తుంటే జాలిస్తుంది. రాయ్, ఆరిపోయేది నా దీపం కాదురా, నీ దీపం. నా గురించి జాలిపట్టం మానేసి నీ గురించి ఆలోచించుకో. ఏదేమైనా నువ్వు చేసిన హెల్ప్ని మర్చిపోను, రుణం తీర్చుకుంటాను. అదేరా ప్రేమతో హవేలీలో కారు డ్రైవర్ ఉద్యోగం ఇప్పించావు కదా. నేను హవేలీ వారసునవుగానే తీసుకోబోయే మొదటి డెసిషన్ ఏంటో తెలుసా? నిన్ను నా కార్ డ్రైవర్గా అపాయింట్ చేసుకోవడం. కొత్తగా యూనిఫామ్ కూడా కుట్టించుకునే పనిలేదు, డబ్బులు దండగా. నా యూనిఫామ్ని సైజ్ చేయించుకుంది గాని. పని పాట లేనివాడికి పగటి కళలు ఎక్కువ అంటారు. తీరిగ్గా తిని కూర్చుని మైండ్ పాడు చేసుకుంటున్నావు. ఆస్తికి కాబోయే వారసుణ్ణి నేను. నోరు మీరా దత్తత కొడక, మాది రక్త సంబంధం రా. నిన్న కాక మొన్న నువ్వు హవేలీలోకి వచ్చావు. ఎప్పుడొచ్చానా అన్నది కాదన్నయ్య పాయింట్. ఆస్తిని ఎంత ఫాస్ట్గా తన్నుకుపోతానా అన్నదే ఇష్యూ. ఇలాగే నోట్లో వేలేసుకుని చూస్తూ కూర్చో, నీకు మిగిలేది ఈ డ్రైవర్ యూనిఫామే. నిన్ను దత్తత తీసుకున్నప్పుడు మృణాల్ని దేవ్వేరు, ఇప్పుడు మృణాల్ని దేవ్వేరు. అప్పుడు నా మీద కోపం, ఇప్పుడు నేనంటే అభిమానం, ప్రేమ. గాడిద గుడ్డేం కాదు, పైకి ప్రేముండొచ్చు, లోపల అంతులేని అనుమానం. నిన్ను నమ్మదు. నమ్మి ఉంటే ఇన్ని రోజులు నన్ను హవేలీలో ఉండనిచ్చేది కాదు. అదే నిజమైతే ఆస్తి నీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు ఓపెన్గా చెప్పొచ్చు కదా. తొందరపడకు బ్రదర్, జరగబోయేది అదే. పబ్లిక్ మీటింగ్ పెట్టి చెప్తోంది. అందుకేగా హవేలీకి సంబంధించిన వాళ్ళందరినీ పిలుస్తుంది. పిలిచేది మీటింగ్ పెట్టడానికి కాదు, కలిసుందాం,
రమ్మని పిలుస్తోంది. అలా పిలవకపోతే రారని పిలుస్తుంది. వన్స్ ఫర్ ఆల్ ఆస్తి విషయంలో తెగదెంపులు చేసుకోవడానికే వాళ్ళని పిలుస్తుంది. ఆస్తితో కాదు, నీతో తెగతెంపులు చేసుకుంటుంది. ఏం కాదు. చూస్తూ ఉండు బుజ్జి, క్లైమాక్స్ దగ్గర పడింది. కథ క్లోజ్ అవబోతోంది. మ్యాటర్ ఆఫ్ ఫ్యూ డేస్ ఈ కొడుకుని మళ్ళీ అందలం ఎక్కిస్తోంది. అబ్బో, చాలా కలలు కంటున్నావే. అది చూద్దాం. చూద్దాం.